డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇవాళ కుంభం శ్రీనివాస్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. మనతో మాట్లాడానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. చెప్పండి, మొత్తం గతంలో డీసీఎంఎస్ చైర్మన్, ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లాని కైవసం చేసుకుంటుందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కు కంచుకోటలాగా ఉన్నటువంటి జిల్లా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు 11 కాంగ్రెస్ గెలిచిన విషయం నీకు తెలిసింది. 2 ఎంపీ స్థానాలు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తదుపరి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని, ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలంటే, బ్యాంకు ద్వారా రైతాంగానికి సేవలు విస్తృతంగా రైతాంగానికి సేవలు అందాలంటే అందరం కూడా ఒకే పక్షం, అది కాంగ్రెస్ పక్షం, అది కాంగ్రెస్ ప్రభుత్వ పక్షం ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని బ్యాంకులో ఉండేటువంటి డైరెక్టర్లందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కుంభం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రతినిధిగా బ్యాంకులో ఉన్నాడు, తనను చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. రైట్. మరో అంశం చూసినట్లయితే విద్యుత్ అంశంపై కూడా చూడడం జరిగింది. విద్యుత్ కమిషన్ విషయంలో కూడా దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ కోర్టుకు వెళ్లడం జరిగింది. ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. దానికి చట్టబద్దత లేదని మొదటి నుంచి కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఇవాళ కోర్టు కూడా దాన్ని కొట్టివేసింది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే కేసీఆర్ గారు తప్పు చేసి తప్పును తప్పించుకోవడం కోసం అనేక కుంటి సాకులు ఎత్తుకుతుండు, అనేక అక్రమ మార్గంలో పోతుండు. ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి నేను స్పష్టంగా చెప్తాను, కమిషన్ ఏమని కోరిందెవరు నీకు ఇప్పుడే చూపిస్తా. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభ కోరుతాను అధ్యక్ష. వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తే ఎంక్వైరీకి హాజరయ్యి దాంట్లో ఏ తప్పులు జరగకుంటే, ఎలాంటి అక్రమాలు జరగకుంటే హాజరయ్యి నువ్వు దాని ముందు జ్యుడిషియల్ ముందు నువ్వు వాదన వినిపించేసి నువ్వు సత్యహరిచంద్రునిగా బయటికి రావచ్చు. కానీ నువ్వు సత్యహరిచంద్రునివే అయినప్పుడు, నువ్వు సత్యహరిచంద్రుని ఇంటి పక్కనే నీ ఇల్లు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎస్కేప్ అవుతున్నావు, ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? జ్యుడిషియల్ ఎంక్వైరీ నరసింహారెడ్డి గారు వేసిన ప్రశ్నలలో, ఆయన అడుగుతున్న ప్రశ్నలలో ఏదైనా తప్పు ఉంది, పక్షపాతం ఉందంటే నువ్వు ఏం డిమాండ్ చేయాలి ప్రభుత్వం నుంచి? లైవ్ టెలికాస్ట్ చేయండి, వాస్తవాలు ప్రజలు గమనిస్తారు. నేనిచ్చే వివరణ, మా మాజీ ముఖ్యమంత్రి ఇచ్చే వివరణ ప్రజలు చూడాలని చెప్పేసి అందులో ఏం జరిగిందో చూపిస్తే బాగుండేది. కానీ జగదీష్ రెడ్డి ఒక 8 పేజీల లేఖ, కేసీఆర్ ఒక 12 పేజీల లేఖ, అనేక రకాల అబద్దాలు అసత్యాలతో కూడుకున్న లేఖలు రాయటం అంటేనే ఈ ప్రాంత ప్రజలు నవ్వుకుంటారు. ఏంటి పూర్తిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి టార్గెట్ గా మీరు చెప్తున్నారు, ముందు నుంచి కూడా చెప్తున్నారు, అందులో అవకతవకలు జరిగాయంటారా? అసలు ఏం జరిగిందండి? ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేస్తున్నటువంటి దాంట్లోనూ అగ్రిమెంట్ ఉంటుంది. 2 ప్రభుత్వాలతో అగ్రిమెంట్ అయిందంట. ఆ అగ్రిమెంట్ ను బయట పెట్టొచ్చు కదా. 1000 మెగావాట్ల కరెంటును ఛత్తీస్గఢ్ నుంచి కొంటున్నప్పుడు 1000 మెగావాట్ల కరెంటు సప్లై సంబంధించినటువంటి లైన్ గుంజాలను, కానీ 2000 మెగావాట్ల కెపాసిటీ ఉండే లైన్ నువ్వు ఎందుకు గుంజినావు? దాని ఉద్దేశం ఏంది? దాంట్లో నువ్వు అవినీతికి పాల్పడకుంటే 1000 మెగావాట్లు ఉంది, ఇంకొక 100 పెంచుకుంటాం, 200 పెంచుకుంటాం, 300 పెంచుకుంటాం, 400 పెంచుకుంటాం, 1400 కెపాసిటీతో గుంజుకున్నామంటే అర్థం ఉన్నది. కానీ ఆయన చెబుతున్నటువంటి దాంట్లోనే డొంక తిరుగుడు ఉంది. ఏదో ఒక గ్రిడ్ తో తెలంగాణ ప్రభుత్వము ఒప్పందం లేకుంటే దాని కొంత ఫీజిబిలిటీస్ కోల్పోద్ది. కాబట్టి ఆదరాబాదరగా మేము ఒప్పందం చేసుకున్నాం. ఆదరాబాదరగా ఒప్పందం చేసుకున్నప్పుడు 100 మెగావాట్లకు, 200 మెగావాట్లకు, 300 మెగావాట్లకు చేసుకున్నామంటే అర్థం ఉండదు. 1000 మెగావాట్లకు చేసుకున్నటువంటి దాంట్లో ఎక్కువ రేటుకు కొన్నాం అనేటువంటిది అంతకుముందు ఉండేటువంటి అనేక మంది నిపుణులు కూడా చర్చ చేశారు. బయట అనేక ప్రజా సంఘాలు కూడా చర్చ చేశారు. అవన్నీ కూడా తెలంగాణను నేను వెలుగులు విరజిమ్మాలంటే ఛత్తీస్గఢ్ కరెంటే పరిష్కార మార్గం అని చెప్పినాం. అసలు కరెంటుకు పేటెంట్ అంటేనే కేసీఆర్, కరెంటుకు పేటెంట్ అంటేనే జగదీష్ రెడ్డి అనేటువంటి పోజు కొట్టుకోరు. మా మంత్రి గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు
కరెంటు అనేటువంటిది ఒట్టి అంబుకు వీళ్ళు 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు అని లాబుక్కు తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు 11 నుంచి 12 గంటలే కరెంట్ ఇచ్చిర్రు. 24 గంటలు అనేటువంటిది పబ్లిసిటీ చేసుకున్నాం తప్ప దీంట్లో సత్యం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా మా మంత్రి గారు బయట పెట్టిన తర్వాత స్పష్టంగా ప్రజలకు అర్థమైన తర్వాత కరెంటు కొనుగోలు విషయంలో గాని విద్యుత్ సంస్థల నిర్మాణాల విషయంలో గాని అవకతవకలు అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అసెంబ్లీలో వైట్ పేపర్ కరెంటు మీద మా ఇరిగేషన్ మంత్రి మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో అనేక రకాల అవకతవకల్ని సభ ముందు ఉంచారు. 80,000 కోట్ల రూపాయల అప్పులు విద్యుత్ రంగంలో చేసిర్రు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఈ తప్పులు జరిగినాయి. విద్యుత్ సంస్థల నిర్మాణంలో ఏమేమి తప్పులు జరిగినాయంటూ వైట్ పేపర్ లో పెట్టారు. ఆ సందర్భంలోనే కదా జగదీష్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడతారన్నారు. అంటే తప్పు చేయనటువంటి వాళ్ళు ఎందుకు పారిపోతారు అనేటువంటిదే మేము వేసే సూటి ప్రశ్న. ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు ఫైనల్ గా? తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడ్డారు బీఆర్ఎస్, రేపు చట్టం ముందు కూడా దోషులుగా నిలబడతారు. రైట్, చూడొచ్చు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరగకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని, అదేవిధంగా ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ కూడా మొత్తం దానికి సంపూర్ణంగా ఉంది. గతంలో దీనికి చట్టబద్దత లేదని కూడా కోర్టుకు వెళ్ళడం, ఇవాళ కోర్టు దాన్ని పూర్తిగా కొట్టివేసింది. గతంలో వారే ఆ విచారణ జరిపించాలని అసెంబ్లీ సాక్షిగా కోరిందే ఆ జగదీష్ రెడ్డి అని కూడా వేముల వీరేశం చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.